వచ్చాము BMK ఈ వీడియోలో సాల్డరింగ్ ఐరన్ మిషన్ అన్బాక్స్ చేసి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ముందుగా సెల్ బుక్ చేసి కవర్ని బ్రేక్ చేద్దాం. కవర్ బ్రేక్ చేసి మనకి లోపల ఇంకో కవర్ ఉంది, ఆ కవర్ని ఓపెన్ చేద్దాం. కవర్ని ఉండేది పక్క పడేద్దాం. ఈ కవర్ని సీల్ బ్రేక్ చేసి ఓపెన్ చేద్దాం. ఇది మనకి డిజిటల్ మల్టీమీటర్. దీని వీడియో మనం సపరేట్ చేస్తాను, మీకు ఈ వీడియో మనకి సపరేట్ చేస్తాను, దాన్ని మీకు చూపించాను. మీకు ఇంకా మనకి ఇంకో కవర్ ఉంది మనకి లోపల. ఈ కవర్లో మనకి సాల్డరింగ్ మిషన్ మిగతా దానికి కావాల్సిన వస్తువులు ఉన్నాయి. ఓకే, ఇంకో కవర్ ఓపెన్ చేస్తే మనకి సాల్డరింగ్ మిషన్, ఇది సాల్డరింగ్ మిషన్ పెట్టేద్దాం. మళ్ళీ చూద్దాం. కట్టర్ ఇచ్చారు, వైర్ కట్టర్ యూజ్ చేసి మనం వైర్ కట్ చేయొచ్చు. ఓకే, బయట ఇద్దాం. కట్టర్ అన్నమాట, ఇది వైర్ కట్ చేసేకి యూజ్ అవుతుంది. అలాగే మిగతావి ఉన్నాయి, సాల్డరింగ్ పేస్ట్, సాల్డరింగ్ వైరు అండ్ సాల్డరింగ్ డీసాల్డరింగ్ ఒకటి ఇచ్చారు. అలాగే స్టాండ్ ఇచ్చారు. మనకి కంటెంట్ వచ్చే మనకి బాక్స్లో కంటెంట్ అన్నీ వస్తాయి. ఇది చూసుకుంటే స్టాండ్, ఇది స్టాండ్ పక్క పెడదాం. ముందుగా ఇది సాల్డరింగ్ పేస్ట్ ఓపెన్ చేద్దాం. దీన్ని సాల్డరింగ్ పేస్ట్ ఇలా ఉంటుంది. చార్జ్ చేసేటప్పుడు మనకి ఇది అవుతుంది. ఇది సాల్డరింగ్ వైర్. అలాగే ఇది డిసాల్డరింగ్, మనం ఏదైనా కాంపోనెంట్ డిసాల్డరింగ్ చేయాలంటే దాన్ని యూజ్ చేయొచ్చు. ఇది మనకి ఏదైనా వైర్ పట్టుకోవడానికి కానీ కాంపోనెంట్ పట్టుకోవడానికి ఉంటుంది. ఇది కట్టర్ ఇది. అలాగే ఇప్పుడు ఇది మనకి మెయిన్ యూనిట్ సాల్డరింగ్ మిషన్ మూవ్ చేద్దాం. ఓకే, చూడొచ్చు. ఇది అది వైర్ వచ్చి లెంత్ లేదు, ఎక్కువ వైర్ లెంత్ ఇచ్చింటే బాగుంటుంది. దగ్గర ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఒకసారి స్టాండ్ ఓపెన్ చేద్దాం. స్టాండ్ ఓపెన్ చేసి అలా ఫిట్ చేయగలుగుతాం. ఓకే, స్టాండ్ ఇది. ఓకే, స్క్రూ విప్పేసి ఇది బిగ్ చేద్దాం. ఇక్కడ ఇలా పెట్టేసి స్క్రూ ఉంటుంది, స్క్రూని ఇలా పెట్టేసి కింద డౌన్ సైడ్ బోల్ట్ని బిగించేయండి. స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ తీసుకొని బోల్ట్ని టైట్ చేసేయండి. ఇలా బోల్ట్ టైట్ చేస్తే మనకి ఫిట్ అయిపోతుంది. ఓకే, ఇలా మీరు చార్ట్ చేసినప్పుడు ఇలా టేబుల్ మీద కానీ ఎక్కడ పెట్టుకొని ఇట్లా ఆగిపోతానే దాని మీద పెట్టచ్చు. మనకి ఇవి చేయకుండా మనకు కట్టర్ ఇది చూడొచ్చు. ఇట్లా వైర్ కట్ చేసుకోవచ్చు, మనం ఇక్కడ కలిసి అక్కడ కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది పక్క పెట్టేద్దాం. అలాగే మనం ఇప్పుడు సాల్డరింగ్ ఐరన్ ఎలా చేద్దాం. ఏదైనా కాంపోనెంట్ని సాల్డరింగ్ చేయాలంటే మనం ఇలా చేసుకుంటాం కదా. అలాగే ముందుగా మనం సాల్డరింగ్ పేస్ట్ తీసుకొని, ఇది ఓపెన్ కాలేదు, నాతో ముందు ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తాను. సేమ్ అన్నీ పేస్ట్ ఒకటే ఉంటాయి. ఇలా వైర్ కొంచెం లీడ్స్ ఉంటాయి కదా, లీడ్స్ ఓపెన్ చేసి సాల్డరింగ్ పేస్ట్ అప్లై చేసి సాల్డరింగ్ వైర్ని సాల్డరింగ్ మిషన్కి ఇట్లా తీసుకొని కొంచెం తీసుకొని ఇట్లా వైర్ లీడ్స్ ఉంటాయి కదా, ఆ లీడ్స్కి ఇట్లా అంటించండి. మనకి స్టిక్ అయిపోతుంది. అది స్టిక్ అయిపోయిన తర్వాత మనం వైర్ని అతికించాలనుకున్నామో అక్కడ కాంపోనెంట్స్కి చార్జింగ్ చేసేయండి. ఓకే, ఇలా మీకు ఏదైనా చార్జింగ్ చేసుకోవచ్చు, వైర్లు కానీ ఏదైనా అతికించుకోవచ్చు. ఇలా ఏదైనా కాంపోనెంట్స్ని మీరు చార్జింగ్ చేసుకోవచ్చు మీరే స్వయంగా ఇంట్లోనే. ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు. మీరు చూసారు ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని వీడియోస్ అప్డేట్ మీకు ముందుగానే వస్తాయి. అంతకంటే మీరు నా వీడియోస్ ఫస్ట్ మీరే చూడొచ్చు.